భరద్వాజ్ గారు నిన్న అఖండ 2 నుంచి జాజికాయ జాజికాయ అని ఒక పాట మాస్ నెంబర్ ఒకటి రిలీజ్ అయింది. అవును, వైజాగ్లో ఆ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉందనేది మీకు ఒక వీడియో చూపించాను ఇప్పుడు. ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటనేది మీరు విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు వీడియో చూసాం మనం. అఖండ తాండవం నుంచి నిన్న విడుదలైన జాజికాయ జాజికాయ పాటకి మామూలు రెస్పాన్స్ లేదు. మైండ్ బ్లోయింగ్. 600 మంది డాన్సర్స్తో బాలయ్య స్టెప్స్ చూస్తామంటే December 5th ఎప్పుడు వస్తుందా థియేటర్లోకి వెళ్ళి ఎప్పుడు బాలయ్యతో కలిసి మనమందరం కూడా స్టెప్స్ వేయాలా అనేంత ఎదురు చూస్తున్నాము. దీని ముందర ఎప్పుడెప్పుడు డాన్సులు చేయాలా అనేంత ఉత్సాహంతో మేమందరం ఉన్నాం. నిజంగా బాలయ్య ఎనర్జీ ఎవడు టచ్ చేయలేరు. అంటే ఈ పాట బ్రిజేష్ శాండిల్య అలాగే శ్రేయా ఘోషల్తో పాడించారు. అవును, కాసర్ల శ్యామ్ నుంచి వచ్చినటువంటి సాహిత్యం ఇది. ఆయనే చెప్పుకున్నట్టుగా నందమూరి తమన్ స్వరాలు అందించాడు. అంటే ఈ సినిమాలో టోటల్గా ఒకటే మాస్ నంబర్ ఉంటుంది అని కూడా వేదిక మీద ప్రకటించారు. అవునవును, ఆ ఒక్క మాస్ నంబరు ఈ పాటే అని చెప్పి దాని తాలూకా విజువల్ ఎఫెక్ట్ అభిమానుల మీద చాలా హై రేంజ్లో ఉందనేది ఇందాక మీరు చూపించిన వీడియోలో సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్తున్నారు వాళ్ళంతా. అంటే పర్టికులర్గా ఈ పాటలో నడిచినటువంటి సాహిత్యము దీనికంటే కూడా బాలకృష్ణ పెర్ఫార్మెన్సు మూమెంట్సు భాను మాస్టర్ కొరియోగ్రఫీ, ఆ కొరియోగ్రఫీ ఆయన అడాప్ట్ చేసుకుని చేసినటువంటి పద్ధతి మీద వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. అదొకటి, కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్ ఎలాగూ ఉంటుంది. బాలకృష్ణ అనగానే అంటే వింటేజ్ హీరో ఎవరికైనా సరే, ఒక స్ట్రాంగ్ మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో ఎవరి నుంచి అయినా సరే ఒక గెటప్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ గెటప్ అనేది కనెక్ట్ అయిపోతే వీళ్ళందరూ ఇక దానికోసం ఈగర్లీ వెయిటింగ్ అన్నట్టుగానే తయారైపోతారు. ఆ వాతావరణం ఫ్యాన్స్లో క్రియేట్ చేయటం అనేది ఈ పాట ప్రోగ్రామ్. అది అయిపోయింది, అది చేశారు అనటానికి ఇందాక చూసినటువంటి వీడియో నిదర్శనం. కాబట్టి ఈ పాట పర్పస్ నెరవేరింది. అలాగే బోయపాటి చాలా విషయాలు మాట్లాడాడు వేదిక మీద. ఈ వైజాగ్ వేదిక మీద మాట్లాడుతూ ఆయన ఈ పాట చెయ్యాలా వద్దా అని ఒక చిన్న కన్ఫ్యూజను ఆ అమ్మాయిలు అని చెప్పి అక్కడి నుంచి మొదలుపెట్టి ఏదైనా చేయగలరు, ఎవరైనా ఆర్టిస్ట్ అన్నవాళ్ళు అన్నది మీరు ఇందులో చూడబోతున్నారు అని చెప్పి ఆ మూమెంట్స్ అవన్నీ బాలకృష్ణ గారు ఆయన అభినందించినటువంటి పద్ధతి. అంటే బోయపాటి అభినందించేశాడు అక్కడ వేదిక మీద, కానీ ఆ అభినందన ఏమిటి అనేది విజువల్గా జనాలకి అర్థమైంది ఆ పాట వీడియో చూసిన తర్వాత. సో కనెక్ట్ అయ్యే లెవెల్లో మొదటి నుంచి కూడా మనకి తెలుగు సినిమాకి సంబంధించి కొరియోగ్రాఫర్ ఆత్మని పట్టుకుని దాన్ని తెర మీద ఆవిష్కరించేటువంటి హీరోలు అరుదుగానే ఉండేవారు మొదట్లో. ఆ హీరోలలో బాలకృష్ణ ప్రథముడు. అంటే కొరియోగ్రాఫర్ ఎంత కష్టపడుతున్నాడో ఆ కష్టాన్ని అర్థం చేసుకుని దాన్ని తెరకు అనువాదం చేసి తన బాడీలో దాన్ని పలికించడం ద్వారా వాళ్ళని ఎన్హాన్స్ చేయటం అనే ప్రోగ్రామ్ ఆయన మొదటి నుంచి ఉంది. అది దాన్ని కొనసాగింపు ఈ ఏజ్లో కూడా దాన్ని అదే రేంజ్లో పెర్ఫామ్ చేయగలుగుతున్నాడు ఆయన. అంటే అభిమానుల్ని మెప్పించటం అనేది ప్రధానమైనటువంటి కార్యక్రమం. అది బాధ్యతగా చేస్తూ వస్తున్నాడు. ఈ బాధ్యత అనేది ఇప్పుడు కనెక్ట్ చేసింది ఈ పాటని. ఈ ఒకటే పాట అని చెప్తున్నారు, మిగిలినవన్నీ ఎమోషనల్ సాంగ్స్ ఉండొచ్చు. క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ మెయిన్. ఇందులో అదే మెయిన్ ఎలిమెంట్. అందులో ఇంతకుముందు మనం చూసినటువంటి అఖండాలో అది జస్ట్ ఒక ఎలిమెంట్ మాత్రమే. ఇక్కడ టోటల్గా దాని మీద కథ నడిచేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ క్యారెక్టర్కి కొంత పరిమితి ఉంది. అనంతపురం క్యారెక్టర్ అని మాట్లాడారు కదా బోయపాటి గారు. మురళీకృష్ణ ఆ మురళీకృష్ణ క్యారెక్టర్కి ఉన్న లిమిటేషన్స్లో వచ్చేటువంటి ఒక మాస్ సాంగ్, మాస్ కోసం ఒక పాట ఉండి తీరాలి కాబట్టి ఈ పాట పెట్టారు, కానీ వాళ్ళ పర్పస్ వేరు. అది కూడా మాట్లాడారు. అంటే ఇది లోకల్ మార్కెట్ కోసం చేస్తున్నటువంటి సినిమా కాదు అని పదే చెప్పాడు బాలకృష్ణ గారు కూడా. చెప్పి ఇది పాన్ ఇండియా మార్కెట్కి వెళుతున్నాం మనం, పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళటం కోసం చేసినటువంటి కథలో మన పాత పద్ధతిలో అన్ని పాటలు ఉండకపోవచ్చు, కాబట్టి మీరు కూడా కొంచెం దీంతో పాటు మారాల్సి ఉంటుంది. అయినప్పటికీ మీ అభిరుచుల్ని సాటిస్ఫై చేయటం కోసం ఈ పాట చేశాను నేను, కానీ ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయకండి, మిగిలిందంతా మీరు ఎక్స్పెక్ట్ చేయని కంటెంట్ చాలా ఉంటుంది దీనిలో.
దాన్ని అర్థం చేసుకుని భుజానేసుకోవటమే మీరు చేయవలసిన పని అనేది చాలా వివరంగా అభిమానులకి సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యే పద్ధతిలో ఆయన సినిమా గురించి మాట్లాడాడు. ఆయన తర్వాత బోయపాటి అంటే సినిమాకి షూట్లోకి వచ్చేసిన తర్వాత బాలకృష్ణ డెడికేషన్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఏం చేశాడు బోయపాటి. అలాగే తమన్ ఆ పాట ట్యూన్ చేసినటువంటి పద్ధతి పాడించడం కూడా ఒక విలక్షణత కోసం వాళ్ళిద్దరిని పట్టుకొచ్చాడు, బ్రిజేష్ నేను శ్రేయా ఘోషల్ని. అలా ఒక డిఫరెంట్ సాంగు డిఫరెంట్ మూడ్లోకి సినిమాలో ఒక రిలాక్సేషన్ మూడు, ఒక ఎలక్ట్రిఫై చేసేటువంటి ఒక మూడ్ క్రియేట్ చేయడం కోసం పడిన కష్టం కనిపించింది నాకు. అది వర్కౌట్ అయింది అనేది ఇప్పుడు మనం ఆ స్పందన వీడియోల్లో అభిమానులు కోలాహలం చూస్తున్నాం. వాళ్ళ సెలబ్రేషన్స్ అన్ని వీడియోలు చేసి పెట్టేస్తున్నారు కదా. అంటే తమ ఆనందాన్ని తమ పక్కనున్నటువంటి అభిమానితో పంచుకోవటం కాకుండా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచంతో పంచుకోవటం కోసం అంటే పేజెస్ ఉంటాయి వీళ్ళకి, ఈ పేజెస్లోకి పంపు చేసేస్తే అందరికీ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. అందుకోసం స్పెషల్ వీడియోలు చేసి వాళ్ళు దానిలో పెడుతున్నారు. ఆ వీడియోలో ఇప్పుడు మనం చూసింది కాబట్టి ఆ సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నారు వీళ్ళు. 5వ తారీఖు వరకు ఆగలేమన్నట్టు మాట్లాడేస్తున్నారు. కాబట్టి దీనికి ఏదైనా ప్రీమియర్స్ లాంటి హడావిడి కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పటి వరకు ఈ వీడియోలు, ఈ గొడవ, ఈ రచ్చ జరక్క తప్పదు. థ్యాంక్ యూ. రిలీజ్ అయిన శివతాండవం సాంగ్ ఆ వేరియేషన్ అంతా కైలాసంలో ఉంటే, ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన సాంగ్ జాజికాయ సాంగ్ భూలోకంలో ఫ్యాన్స్ చిందులేసేలాగా ఈ పాట చిరస్థాయిగా ఉండిపోతుందని నేను చెప్తున్నా. ఇది కదా కావాల్సింది. జై బాలయ్య, జై జై బాలయ్య.